అంటే కంట్లో ఉండే పుట్టుమచ్చ లాంటిది, మనకు కనిపించదు, ఎదుటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దూరంగా ఉంటే బాధ అనిపిస్తుంది, దగ్గరగా ఉంటే గొడవ పడాలనిపిస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ బెంగళూరు అయిపోవాలనిపిస్తుంది. ఆమె రైట్? మంట దూరంగా ఉంటే వేడి తెలియదు, మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలియదురా రాజా. కాదల్ వందిరిచే ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయికి మొట్టమొదటిసారిగా ఐ లవ్ యూ అని చెప్పడానికి సేఫెస్ట్ ప్లేస్ ఏమిటో తెలుసా? టెంపుల్. ఎందుకంటే గుళ్ళో అమ్మాయిల కాళ్ళకి చెప్పులు ఉండవు కాబట్టి. చేతుంటాయి కదా సార్, వాళ్ళ కాళ్ళు కూడా ఉంటాయి, వాటి మీద పడి క్షమాపణ కూడా అడగొచ్చు. అయినా క్షమించకపోతే? క్షమించడం, ప్రేమించడం, ఈ రెండే మనిషిని మిగతా జంతువుల నుండి వేరు చేస్తాయి. బై స్టూడెంట్స్. ఫ్రెండ్స్, నాతో కలిసి నెట్ గేమ్స్ అని ఇంగ్లీష్ సినిమా చూడాలనుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. కూర్చున్నావా? మధు అంటే నీకు ఇష్టం కదా? చాలా. చాలా అంటే ఎంత? నేను చెప్పలేనంత, నువ్వు ఊహించలేనంత. మధు లక్కీ ఫెలో. తన్నెంతో ఇష్టపడే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. ఒక్కోసారి నాకు జెలసీగా అనిపిస్తుంది. మధు ప్లేస్ లో నేనుంటే బాగుండనిపిస్తుంది. అప్పుడు నేను ఇష్టపడే మనిషి, నన్ను ఇష్టపడే మనిషి ఒకళ్ళే అయి ఉండేవాళ్ళు. తరుణ్, మధు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమ? నో, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, దట్స్ ఆల్. ఒకవేళ నీకు మధుకి మధ్య స్నేహం తప్ప ఇంకేం లేకపోతే అందరికంటే ఎక్కువ నేనే హ్యాపీ. కానీ ఒక ఆడ మగ ఎప్పటికీ స్నేహితులుగానే ఉండిపోవటం కుదరదు. ఏదో ఒక రోజు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో ఫీలింగ్ పుడుతుంది. అప్పుడు ఆ స్నేహం ఇష్టంగా మారి ప్రేమవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మధు అంటే నీకు ఇష్టమో స్నేహమో ప్రేమో మాకెవరికీ తెలియకపోయినా పర్వాలేదు, కనీసం నీకైనా తెలియాలి.